హాయ్ ఫ్రెండ్స్, తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకుందాం. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా కళాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. స్పూనున్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసి మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూనున్నర వరకు ఉప్పు వేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి కలపండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మూత పెట్టి ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికిస్తే చికెన్ సాఫ్ట్గా లోపల వరకు ఉడుకుతుంది. నేను ఇలా మూత పెట్టి చికెన్ని ఉడికించడానికి నాకు 15 నిమిషాల టైం అయితే పట్టిందండి. ఇలా చికెన్లోంచి వాటర్ అంతా పోయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. స్పూనున్నర కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ 5 నిమిషాలు వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేస్తే మసాలాలన్నీ చికెన్కి పట్టి చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇలాగా 5 నిమిషాలు వేయించుకోండి. చివరగా కొత్తిమీరను వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.